నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మెంథా తుఫాను నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఛానల్స్ కావచ్చు, ఆయన పత్రికలు కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి ఎలివేషన్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి రైతులను ఉద్ధరించేస్తారు అని చెప్పి అందరూ భావించారు. కానీ తుఫాన్ అయిపోయాక తీరిగ్గా వచ్చి కూడా రైతులను పరామర్శించకుండా మళ్ళీ వెంటనే ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. కానీ రేపు 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వస్తున్నారట. అసలు మరి తుఫాను దాటిపోయిన తర్వాత ఇన్ని రోజులకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏంటి అంటే, ఆయన రాక వెనుక కూడా మరొక అర్థం ఉంది, మరొక వ్యూహం ఉంది అని కూడా అంటున్నారు. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రైతుల మీద ప్రేమతో వాళ్ళని పరామర్శించేందుకు వస్తున్నారా, లేదు అంటే ఆయన మరొక వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శ కోసం వస్తాను అంటున్నారండి. మరి తీరం దాటిపోయి తుఫాన్ ఆగిపోయి కూడా దాదాపు వారం రోజుల పైన అవుతుంది. మరి ఏంటి, ఆయన నిజంగానే రైతుల కోసం వస్తున్నారా, రైతుల పేరు చెప్పుకొని ఆయన మరో పరమార్థం ఏమైనా ఉందంటారా దీని వెనక, పరామర్శ వెనక? జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం రైతుల కోసమా, రమేష్ కోసమా? రమేష్ అంటే జోగి రమేష్ అనా మీ అర్థం? అవును. మరి పెడన 2019 ఎమ్మెల్యే ఆయనే. 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉంది జోగి రమేష్ పెడన. మరి అక్కడ స్థానికులందరూ కూడా ఈ రోజున గతంలో ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఒకటిగా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కమిషను అన్నీ కూడా ఏ విధంగా లావాదేవీలు చేశాడు, ప్రజల నుంచి రైతుల నుండి కూడా వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా కూడా అమౌంట్లు ఏ విధంగా కలెక్ట్ చేశాడు, ఇవన్నీ స్థానికులు చెప్తున్న నిజాలు. ఈ విధంతా ఒకవైపు అయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మనం ఒక 4-5 డేస్ బ్యాక్ చెప్పుకున్నాం, అసలు మోంతా తుఫాను ఎంత ఫాస్ట్గా తీరం దాటిందో తెలియదు కానీ అంతకంటే ఫాస్ట్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు అని. మరి అట్లాంటి వ్యక్తి ఆ రోజున మరి ఉండొచ్చు కదా, అసలు డైరెక్ట్గా నాయకుల్ని కలవలేదు, కార్యకర్తల్ని కలవలేదు, మరి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి మరి చెప్పిన ఆయన మరి తిరిగి వెళ్ళిపోయాడు. మరి ఈ రోజున సడన్గా ఎందుకు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది? సరే, ఆయన అధికారంలో ఈ రోజున లేడు, కొడాలి నాని లాంటి వాళ్ళు మా ఉద్యోగం పీకేశారు కదా, మరి మేము ఏమని ప్రజల దగ్గరకు వెళతామని. మరి ఉద్యోగం పీకేస్తే ఆయన పులివెందుల ఎమ్మెల్యే కదా, 11వ ఎమ్మెల్యే కదా, మరి రాష్ట్రంలో మాజీ సీఎం కదా, ఇప్పటికి కూడా సీఎం అని అనిపించుకుంటూ ఉంటాడు కదా, పిల్ల సైకోల్ చేతి పెద్ద సైకో. మరి అట్లాంటి వ్యక్తి ఆ రోజున వచ్చి మరి ఏం చేశాడు అంటే ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. మరి ఎందుకు వెళ్ళిపోయాడు అంత ఫాస్ట్ కంటే జోగి రమేష్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయనకి తెలిసింది, అందుకనే అంత త్వరగా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు అనేది ఒక మాట. ఇంకొక వైపు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద సెట్టింగ్లు వేయించుకొని, డయాసులు కట్టించుకొని రైతులను పరామర్శించడానికి వెళ్ళటాన్ని మనం ఏ నాయకుడినైనా చూసామా? ఆ మట్టిలో దిగి ఆ రైతు కాలు ఎంత లోతు దిగుతుంది, అక్కడ ముళ్ళుందా, సీసాలున్నాయా, పెంకులున్నాయా ఏం తెలియదు కదా, కాళ్ళ జర్రులుంటాయి, పాములుంటాయి, ఎలుకలుంటాయి, అన్నిట్లో దిగి ఆ రైతు అంత పంట పండిస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ రైతుకి ఒక భరోసాని కల్పించాలి, భయం పోగొట్టాలి, ధైర్యాన్ని ఇవ్వాలని నాయకులు ఈ రోజున వెళ్తున్నారు. ఈ రోజున వెళ్ళటానికి కూడా ఈ పేటీఎం బ్యాచ్ ఏ విధంగా మాట్లాడుతుందో చూస్తున్నాం. అంటే వాళ్ళతో పాటు మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, ఆ నమ్మకాన్ని మనం కలిగించాలి, ఆ భరోసాని మనం ఇవ్వాలని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, గతంలో లోకేష్ గారు వెళ్ళినా, నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, ఇవన్నీ కూడా మీతో మేము ఉన్నాం అండగా అని ఒక మోరల్ సపోర్టు. ఫస్ట్ ఆ మోరల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాము, మరి ఎంత వేరే వీళ్ళకి నష్టం చేకూరింది, దాన్ని ఏ విధంగా మనం పూడ్చడానికి ఉపయోగం ఉందనేది కూడా తొందరలో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా రాబోతుంది. మరి ఇవన్నీ వదిలేసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏది లేదు. గోదావరి గొప్పగా వరి పంట పండించుకునే గోదావరి క్రాప్ హాలిడే ప్రకటించిన దౌర్భాగ్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అండ్ ఇంకోటండి, ఇప్పుడు జోగి రమేష్ కల్తీ మధ్యంలో ఉన్నారని చెప్పి, ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత వైసీపీ పైన ఇంకా అంటే నెగిటివిటీ ప్రజల్లో పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించుకునేందుకు, దాన్ని డైవర్ట్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఈ యాత్రను పెట్టుకున్నారు అంటున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఇక్కడ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొండవీటి చెంతాడంట ట్వీట్ చేశారు, ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఒకవైపు కాశీ బుగ్గ అంటారు, ఇంకొక వైపు తుఫాన్ అంటారు. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారని, జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి వీటిని డైవర్ట్ చేసుకోవటం కారణమా? కాదు కదా. ఆయన అక్రమంగా ఏం చేశాడు అనేది కదా అవసరం. మరి అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరు? చిన్ననాటి స్నేహితుడు జోగి రమేష్కి. మరి ఈ రోజున దాంట్లో ఒకరా ఇద్దరా? మొత్తం A19 వరకు ఉన్నారు ఈ అన్నదమ్ములతో, రాముతో రమేష్తో కలిపి. ఈయన A18 రమేష్ గారు, A19 జోగి రాము గారు. మరి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈయన ఒక్కడిని అరెస్ట్ చేయలేదుగా.
ఫస్ట్ ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు గారిని అరెస్ట్ చేసి ఆయన తమ్ముడు జగన్మోహన్ రావుని అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పిన నిజాలేంటి, వాళ్ళని ఏ విధంగా వీళ్ళు ప్రలోభాలకు గురి చేశారు అనే పూర్తి ఒక నిర్ధారణకు వచ్చాక ఈయన అరెస్ట్ చేశారు. మరి ఇవన్నీ వదిలేసి దాన్ని ఏదో డైవర్ట్ చేయడం కోసం ఈయన అరెస్ట్ చేశారంటంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. కనీసం నేను మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఇట్లాంటి పోస్టులు పెట్టేటప్పుడైనా కొంచెం మంచిగా పెడితే బాగుండిద్ది అనేది అది కూడా చేయట్లేదు. మరి నిజంగా రేపు కృష్ణా జిల్లా పర్యటనకి ఎందుకు రాబోతున్నాడు? నిజంగా ఇక్కడ ఫస్ట్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కారు కింద తొక్కిచ్చేస్తారో సింగయ్యను తొక్కిచ్చినట్టు తెలియదు, ఏ విధంగా కొత్త సీన్ క్రియేట్ చేస్తారో తెలియదు. మరి ఇన్ని విధాలుగా భయాలు ఉన్నాయి. మరి ఇక్కడ పోలీసులు, ఇంకొక వైపు ప్రభుత్వం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ రోజున మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి వస్తుంటే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. అందులో రాష్ట్రానికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే పర్లేదు, ఇట్లాంటి పరామర్శలకు వస్తున్నాడంటేనే అసలైన భయం. ఎందుకంటే వీళ్ళు జనాన్ని ఏ విధంగా పోగేస్తారో తెలుసు. వాళ్ళ చేత సీఎం అని చెప్పేసి ఈ సైకో అరుపులు అరిపించుకుంటాడో తెలుసు. మరి వీళ్ళందరూ కూడా అక్కడ తోపులాట్లు, నెట్టుకోటాలు, గందరగోళాన్ని సృష్టించడం, మరి ఈ మందు లేకపోతే ఈ బిర్యానీ ప్యాకెట్ల కోసం జనాలు ఎగబడ్డప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి ఈయన రైతుల కోసం రావట్లేదు అనేది మాత్రం పూర్తిగా 100% బల్ల గుద్ది చెప్పొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.